నమస్కారం స్వామీజీ, నా పేరు మాధవి. స్వామీజీ, మై క్వశ్చన్ ఈస్, భారతదేశం వివిధ మతాలు జాతుల సమ్మేళనం. ప్రతి వ్యక్తి వారి వికాసానికన్నా, దేశ వికాసానికన్నా, వారి మతం యొక్క వికాసం, కులం యొక్క వికాసం కోసం ఎక్కువగా కృషి చేస్తున్నారు. ఇలాంటి టైంలో స్వామీజీ డ్రీమ్ వన్ నేషన్ ఎలా సాధికారం చేయగలం? ఇక్కడ వచ్చిన వర్తమాన సమస్య ఇది. పూర్వకాలం ఒక్కొక్క గ్రామాల్లో, ఒక్కొక్క పట్టణాల్లో, నగరాల్లో ఇలాంటి కొన్ని గ్రూప్స్ తయారై ఉండింది. వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ పల్లెటూరుల్లో, వాళ్ళ నగరాల్లో ఉండే ప్రజలకి, స్త్రీలకి రక్షణ కల్పించేవారు. ఎందుకంటే మన హిస్టారికల్గా చూస్తే ఈ ఆంగ్లేయుల ఆక్రమణ కంటే ముందు మొఘల్ ఆక్రమణం, దానికంటే ముందు ఇటు పాండిచేరి వైపు ఫ్రెంచ్ ఆక్రమణం, అటు డచ్ ఆక్రమణం, రకరకాల మంది వేరే వేరే దేశాల నుంచి వచ్చి వాళ్ళ సంప్రదాయాల్ని వాళ్ళ ఇవన్నీ పెడుతూ కన్ఫ్యూజ్ చేసేవారు మన ప్రజల్ని. అందుకే ఆ సమయంలో ఎవరు హై కుటుంబంలో ఉండేవారో, తర్వాత పేద కుటుంబంలో ఉండేవారో, వేరే జాతుల్లో ఉండేవారు, వీళ్ళందరూ ఆ గ్రూప్స్ తయారు చేసుకుని ఇచ్చేసుకున్నారు. అది ఆ సమయంలో అవసరం ఉండింది. ఆ జాతి అనేది కానీ, కులం అనేది కానీ, మతం అనేది కానీ. అప్పుడు ఆ ఏరియా ప్రజలకి, స్త్రీలకి ఎంత రక్షణ ఉండింది. అప్పుడు వాళ్ళు శాంతిమయ జీవితం గడిపేవారు. స్వామీజీ దీన్ని అర్థం చేసుకుంటారు, దీన్ని కూడా గుర్తిస్తారు. ఆయన ఎలా గుర్తిస్తారు? భారతదేశం మొత్తం ఆయన పర్యటించి ఈ ఒక సమస్యని అర్థం చేసుకుంటారు. ఏ సమయంలో 1000 సంవత్సరాల ముందు ఆ కులం ఉండింది, జాతి ఉండింది, అలాంటి ఒక అవసరం ఉండింది. అయితే ఈ వర్తమాన కాలంలో ఆంగ్లేయుల దీనివల్ల యూనివర్సాలిటీ డెవలప్ అవుతుంది. దేశ విదేశాలతో మనం ఇది చర్చించుకుంటున్నాం. యూనివర్సల్ అవుతుంది ప్రాబ్లమ్స్, సమస్యలు. ఇప్పుడు దాని ఒక జాతి అనేది ఒక నారో మైండెడ్గా మనం అర్థం చేసుకోకూడదు అని స్వామీజీ దాన్ని ఇదిస్తారు. ఈ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఉపన్యాసంలో స్వామీజీ చెప్తారు, రూట్ ఆఫ్ ది ప్రాబ్లంకి వెళ్ళాలి. మనం ప్రజలకు చెప్పాలి అసలు జాతి అంటే ఏమిటి, కులం ఏమిటి. జాతి అనే ఒక పదం తీసుకుంటే ఇంగ్లీష్లో అది స్పీషీస్, మానవ జాతి, పశు జాతి, చెట్టులో ఒక జాతి. అది మన కాస్ట్కి, మన దీనికి అది అన్వయిస్తే సరి అయిన అర్థం కాదు అది. సో ఇక నాలెడ్జ్ని ప్రజలకి ఇవ్వాలి. గ్రామాల్లో, తెలంగాణలో, ఆంధ్రాలో, కర్ణాటకలో, కేరళలో ఇంకా అలాంటి అస్పృశ్యత, ఇంకా అలాంటి నెగటివ్ అవుతుంటే దేశం ఎలాగ అభివృద్ధి పొందుతుంది, సాధిస్తుంది, ఎలాగ మనం యూనివర్సల్ అవుతాం? అందుకే స్వామీజీ అన్నారు, ఒక్క ఊపులో అమెరికా ఇదంతా ఎందుకు అయిపోయింది? అక్కడ ఈ కులం గురించి, జాతి గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. బట్ అమెరికాలోనూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యూరోప్లోనూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బ్లాక్స్, వైట్స్, రెడ్ ఇండియన్స్, రకరకాల ప్రాబ్లంలు ఉన్నాయి. మన దేశంలోనూ అనే ప్రాబ్లంలు ఉన్నాయి. అక్కడ లేవు, ఇక్కడ లేదు, ఇక్కడ ఎందుకు ఉంది అని మనం ఎక్కడా చూడడానికి లేదు. అన్ని దేశాల్లోనూ ఈ సమస్యలు ఉన్నాయి. కొంతమంది ఈ మేధావులు, కొంతమంది డిస్కషన్ జరుగుతూ ఉంటాయి మీడియాలో, ఇదంతా అది గుర్తించకుండా అక్కడ ఏమీ లేదు, అంతా యూనివర్సల్. ఎవరు చెప్పారు అది? అక్కడనూ రెడ్ ఇండియన్స్ ఉన్నారు, అక్కడనూ బ్లాక్స్ ఉన్నారు, వాళ్ళని దూరం పెడతారు. బ్లాక్స్ ఏ హోటల్కి రాకూడదని ఒకప్పుడు ఉండింది, ఉద్యమాలు వచ్చాయి. అయితే మనలో ఆ ఒక వైలెంట్ ఉద్యమాలు లేకుండా ఈ ఒక సైకలాజికల్ ఉద్యమాలు జరుగుతున్నాయి గ్రామాల్లో. సో స్వామీజీ చెప్పింది ఏంటి? గ్రామస్తులకి, పేదవాళ్ళకి, అంటరాయి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వండి. వాళ్ళలో ఆ ఒక హయ్యర్ ఆనందం ఇవ్వండి, శక్తి ఇవ్వండి, వాళ్ళ చైతన్యం ఉంది అని చెప్పండి. అప్పుడు ప్రతి ఒక్కళ్ళను హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడు జాతి అనేది, కులం, మతం అనేది ఆ భేదాలు పోయి ఐక్యత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఒకే చెట్టులో ఎప్పుడూ తీపి పండ్లు పెరగవు, కొన్నిసార్లు చేదు పండ్లు కూడా పెరుగుతాయి. అది అని చెప్పి నువ్వు చెట్టే బాగాలేదు, చెట్టే నరికేద్దామంటే అది భారతదేశ ఒక గొప్పతనం కాదు. వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ది పాస్ట్, వర్క్ ఇన్ ద ప్రెజెంట్ అండ్ బికమ్ బెటర్ గ్రేట్ ఇన్ ద ఫ్యూచర్. ఆ ఋషి గుణం, ఆ ఋషులు అంటే కేవలం గడ్డం పెంచుకొని, మాలలు వేసుకొని, నామాలు వేసుకొని ఒక వేషభూషణాలు ఋషులు కాదు. ఋషి ఈజ్ ఎ ప్రిన్సిపల్, తత్వం అది, ఒక శాస్త్రం అది, డీప్ మెడిటేషన్ అది. మనం కూడా ఆ ఋషులు అవ్వచ్చు. మీరందరూ ఋషులు అవ్వచ్చు, మీరందరూ పూర్వకాలం ఉండే ఋషుల కంటే గొప్పవాళ్ళు అవ్వచ్చు అనే ఒక ఇన్స్పిరేషన్ స్వామీజీ ఇస్తారు. అది కేవలం ఇన్స్పిరేషన్ మాత్రం కాదు, ప్రాక్టికల్ ఐడియా. అది స్వామీజీయే తయారు చేశారు. ఈ రామకృష్ణ మఠం స్థాపించడం, ఎన్నో శాఖలు, ట్రైనింగ్ సెంటర్ స్థాపించడం, హైదరాబాద్ మఠంలో ఈ హ్యూమన్ ఎక్సలెన్స్ ఉండడం, ఇవన్నీ ఫార్ మేకింగ్ మ్యాన్. ఆ ఋషి గుణాన్ని బయటికి తీసుకొచ్చే ఒక వెలుగు, ఒక జ్యోతి, ఒక ఆదర్శం స్వామీజీ మన ముందు పెడతారు. సో ఈ జాతి, కుల, మత భేదాలు ఒక రియల్ నాలెడ్జ్ని, రియల్ ఎడ్యుకేషన్ని మన ప్రజలకు తీసుకువెళ్ళాలి. అది మీ యువకుల బాధ్యత అని స్వామీజీ చెప్తూ ఉంటారు.